లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే నేను దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్తాను అనమాట. షార్ట్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ ఆల్సో మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే లైక్ ఎగ్జామ్ రాయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఎలా అటెంప్ట్ చేసుకుంటూ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి ఏదో మాట్లాడతాను అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బయాలజీలో 80 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే మనకి నేను చెప్పేది బైపీసీ వల్ల కదా, సో ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో బయాలజీ నుంచి 80 మార్క్స్ వస్తుంది అండ్ ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40, మొత్తం కూడా 160 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు జువాలజీ ఈ 80 ఏదైతే బయాలజీ ఉన్నాయో దీంట్లో 2 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసరికి జువాలజీ ఒకటి ఉంది అండ్ బాటనీ ఒకటి ఉంది. సో జువాలజీలో వచ్చి 40 అండ్ బాటనీ నుంచి 40 మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి అయితే మీకు ఒక 40 మార్క్స్ అనేది వస్తాయి అండ్ ఫిజిక్స్ నుంచి కూడా మీకు ఒక 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఫిజిక్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్కి అయితే మనం గెస్ చేసి అయితే ఆన్సర్ చేయొచ్చు. సో అలాగే మనకి ఫిజిక్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది కదా, ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఫార్ములాస్ కానీ. సో ఈ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ ఉన్న వాటిని అయితే మనం గెస్ చేయొచ్చు అనమాట. అదే కానీ థియరీకి సంబంధించిన మాత్రం అయితే మనం గెస్ చేయలేం. సో ఓవరాల్గా మనం చీట్ కోడ్స్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఆప్షన్స్ ద్వారా గెస్ చేస్తున్నాం కాబట్టి సో క్వశ్చన్తో అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటంటే ఆప్షన్స్ అనేవి 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏవైతే సిమిలర్గా ఉన్నాయో కొన్ని కదా, సిమిలర్గా అంటే మనకు చూడండి ఇక్కడ. సో ఈ రెండు కూడా h/mc², h/ce² అని చెప్పేసి. సో పైన అనేది ఇక్కడ హెచ్ అనేది ఉంది, ఇక్కడ కూడా హెచ్ అని చెప్పేసి ఉంది. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి h/mc² అండ్ h/ce² అని చెప్పేసి అయితే ఉంది. సో ఈ రెండిట్లో నుంచి h అని చెప్పేసి కొన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఇప్పుడు మనకి సో వేరేదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు ఈ కింద ఈ 3 ఆప్షన్లో కూడా చూసుకున్నట్లయితే మనకేమిటి e² అంటే e² షుడ్ బి ఇన్ డినామినేటర్ అనమాట. సో e² అనేది డినామినేటర్లో ఉండాలి. సో e² డినామినేటర్లో ఉన్నదే ఆన్సర్. సో మనకు వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ h/ce² అని చెప్పేసి అయితే ఆన్సర్ అనేది మనకు ఉంటుంది. సో మనం ఏదైతే ఎలిమినేట్ చేసామో సో దాని నుంచి కూడా ఆన్సర్కి సంబంధించిన క్లూస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది కూడా ఒక ప్రాబ్లమేటిక్ లాంటిది అనమాట. చూడండి. సో ఈ మూడిట్లో మనకి 10.8 అనేది ఏంటంటే మనకి 2 డిజిట్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో పైన 2 కూడా 1 డిజిట్ వాల్యూ అనేది ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఈ మూడిట్లో ఆన్సర్ ఎలా అంటే ఏదైతే మీకు 10.8 అనేది ఏదైతే ఉందో దీనికి దగ్గరగా ఏ ఆన్సర్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు 80 to 85% వరకు ఆన్సర్ అయితే ఇలానే ఉంటుంది. సో వరస్ట్ కేసెస్లో అయితే చెప్పలేము అనమాట. సో మీకు తెలియని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి ట్రిక్ యూజ్ చేసి అయితే పెట్టిరండి. సో కొంచెం ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది ఆన్సర్ అయితే కరెక్ట్ అవ్వడానికి. సో అదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇదనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకి ప్రొజెక్టైల్కి సంబంధించిన ప్రాబ్లమేటిక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ అసెంట్ ఏదో అడిగారు. సో అందుకే సెకండ్స్లో అని చెప్పేసి ఉంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మనకి డిఫరెన్స్గా ఉన్న వాల్యూ ఏంటంటే ఇదనమాట 0.5124 అనేది అయితే చాలా ఈ రిమైనింగ్ 3 వాల్యూస్కి అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో దీని అయితే ఎలిమినేట్ చేసేద్దాం సరిపోతుంది. సో దీనికి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటంటే మనకి 5.124 సెకండ్స్. సో 5.124 సెకండ్స్ అనేది ఏదైతే 0.5124 ఉందో దీనికి దగ్గరగా ఉందన్నమాట వాల్యూ. సో అందుకని చెప్పేసి ఆన్సర్ అనేది 3 అవుతుంది. ఓకేనా. సో లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మోటార్ ఇంజిన్ పంప్స్కి సంబంధించిన పవర్ కనుక్కోమని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు చేసే పేపర్ కూడా 2019లో మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. సో ప్రీవియస్ పేపర్ అనమాట. సో దీంట్లో కూడా చూడండి అండ్ ఆప్షన్ A, B, C, Dలో మనకి ఏదైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి కొంచెం ఆడుగా కనిపించే ఆప్షన్ ఏంటంటే 9.5 అనమాట. ఎందుకంటే పైన 3 ఆప్షన్స్ కూడా మనకి 2 డిజిట్లో ఆన్సర్ అనేది ఇచ్చారు. సో ఆప్షన్ 4 వచ్చేసరికి ఓన్లీ 1 డిజిట్లో ఆన్సర్ అనేది అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఏదైతే మనం 9.5 అయితే ఎలిమినేట్ చేసాం. సో ఎలిమినేట్ చేసిన వాల్యూకి దగ్గరగా ఉన్న ఆన్సర్ అది సో 10.5 కిలోవాట్స్ అనమాట. సో ఆన్సర్ అనేది అది అవుతుంది. సో ఇలా ఉంటుంది. ఏదైతే మీకు 3 ఆప్షన్స్ అనేది సేమ్ ఇచ్చేసి ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఇస్తే సో ఈ డిఫరెంట్గా ఇచ్చిన ఆప్షన్కి దగ్గరలో ఉన్న ఆన్సర్ ఆప్షన్ వచ్చేసరికి మన ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇది చాలా కేసెస్లో అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. సో అన్ని కేసెస్లో అయితే చాలా తక్కువ వరస్ట్ కేసెస్లో మాత్రమే మనకి
ఇలాంటి ఆప్షన్స్ అవి కరెక్ట్ అవ్వవు. Let us start our video. So guys, you can see the question. సో మనం చేసేది ఏంటంటే ఆప్షన్స్ని గెస్ చేస్తాం కాబట్టి క్వశ్చన్తో మనకైతే పెద్ద పని ఉండదు అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఆప్షన్ 4 తీసుకున్నట్లయితే 5.0 × 10⁻⁻4 ఉంది. సో రిమైనింగ్ 3 కూడా పాజిటివ్ పవర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి రిమైనింగ్ 3 అయితే ఉంటుంది. సో ఆ 3 ఏంటి అంటే మనకేంటంటే ఇక్కడ 4th వన్ ఏమి ఇచ్చారంటే 10⁻⁻4 అని ఇచ్చారు. సో దీనికి వచ్చేసరికి 10⁻+4 అనేది మనకు ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే ఎలిమినేట్ చేసామో దాని నుంచి ఆన్సర్ అనేది కూడా మనకు వస్తుంది. సో లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 4 ఆప్షన్లో మనకి ఏంటంటే 4th ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఎందుకంటే రిమైనింగ్ 3 ఆర్ లైక్ సేమ్ కాబట్టి సో మనకు వచ్చేసరికి సో 4th ఆప్షన్ నుంచి మనం ఆన్సర్ని గెస్ చేసినట్లయితే 4th ఆప్షన్లో మనకి FE అని చెప్పేసి అయితే ఉంది. సో మనకు ఆన్సర్ కూడా FE అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆప్షన్ 2 and 3 ఆర్ బోత్ ఆర్ లైక్ ఏ సేమ్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అండ్ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఆ రెండిట్లో కూడా ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. సో ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది. సో అలాంటి క్వశ్చన్లు అయితే 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకేంటంటే ఆప్షన్ 1, 2, 3, 4 అంటే 4 ఆప్షన్లు కూడా మనకి సేమ్ ఉన్నాయి. ఏంటంటే ఆప్షన్ 1, 2 and 3 ఆప్షన్ 1 and 3 3 కూడా సేమ్ ఉన్నాయన్నమాట. ఆప్షన్ 3 వచ్చేసరికి మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఎందుకంటే సో ఆప్షన్ 1 చూడండి CO2 CO2 CO2, ఆప్షన్ 2 1, 2, 3లో కూడా CO2 అనేది కామన్గా ఉంది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ O2 ఉంది అండ్ ఇక్కడ H2O2 ఉంది. సో మనకి థర్డ్ ఆప్షన్లో ఏముంది, నెక్స్ట్ పార్ట్ H2O ఉంది. సో దీంట్లో కూడా మనకి థర్డ్ పార్ట్లో ఆన్సర్లో కూడా H2O ఉంటుంది. సో దట్ ఈజ్ కీప్ యువర్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ 2. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి. సో ఇది ఒక్కసారి అన్ని ఆప్షన్లు కూడా చెక్ చేయండి. చెక్ చేసిన మనకి సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఉంది. సో జూమ్ అవుట్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని ఉంది అండ్ సెకండ్ ఆప్షన్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఏముంది, గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. అంటే ఈ రెండు సంవాట్ సేమ్ ఉన్నాయన్నమాట. థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఒకసారి గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని చెప్పేసి అయితే ఉంది. సో మనకి సేమ్ ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 రెండు కూడా సేమ్ ఉన్నాయి అనమాట. సో లెట్ us మూవ్ ఫర్ ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో చూసుకుంటే మనకి గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. సో ఇక్కడ కూడా గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. సో ఇది కూడా ఓకే. సో లెట్ us మూవ్ ఫర్ ద థర్డ్ పార్ట్. దీంట్లో వచ్చేసరికి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఉంది. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఉంది. దీంట్లో గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఈ థర్డ్ పార్ట్ కోసం మనం ఎలిమినేట్ చేసిన రెండింటి యొక్క థర్డ్ పార్ట్స్ అయితే చూద్దాం. సో రెండింటిలో ఎక్కడ సేమ్ ఉన్నాయో అని చెప్పేసి. సో మనం ఎలిమినేట్ చేసిన 2 పార్ట్లో కూడా గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. సో దీంట్లో ఏదైతే గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అనేది ఉంటుందో అది మన ఆన్సర్ అన్నమాట. అంతే. సో ఆప్షన్ 2 అనేది వచ్చేసరికి మన కరెక్ట్ ఆన్సర్. సో గైస్ మీరు చేసుకుంటూ వెళ్తే ఇలా కొన్ని దొరుకుతూనే ఉంటాయి అన్నమాట ఎలిమినేట్ చేసేసి ఆన్సర్ పెట్టడానికి. సో మ్యాక్సిమం కెమిస్ట్రీలో అంతగా ఏమీ ఉండవు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి పెట్టడానికి. సో ఈ క్వశ్చన్ చూద్దాం, చూడండి ఒకసారి. సో CH3CO అండ్ CH3 సో దీంట్లో వచ్చేసరికి CH3CO ఉంది. దీంట్లో వచ్చేసరికి CH3CH2 ఓకేనా. సో ఈ 3 కూడా సేమ్ ఉన్నాయి ఓకేనా. దీంట్లో వచ్చేసరికి ఈ 3 కూడా మనకేంటంటే ఫస్ట్ పార్ట్లో ఇది కొంచెం సంవాట్ డిఫరెంట్గా ఉంది. ఈ 2 కూడా సేమ్ ఉన్నాయి. సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం, దీన్ని ఎలిమినేట్ చేసేసాం. సో ఈ రెండిట్లో ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఉంటే ఈ ఎలిమినేట్ చేసిన 2 ఆన్సర్ చెక్ చేస్తే సెకండ్ పార్ట్ ఏముంది, CH3CH2NC అనమాట. CH3CH2NC. సో ఇదే ఉంది కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా గెస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్స్ వస్తూనే ఉంటాయన్నమాట. సో కెమిస్ట్రీలో మ్యాక్సిమం మీకు ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. సో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సో 1 to 160 క్వశ్చన్స్ వరకు అన్నీ కూడా మీరు స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. సో ఏదైతే ఆన్సర్ తెలుసో అన్నీ పెట్టిన తర్వాత మాత్రమే చీట్ కోడ్స్ ఎవరైతే నేను చెప్తున్నానో ట్రిక్స్ అవి అప్లై చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ మొత్తం కూడా ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గెస్సింగ్ అంటే
గెస్ ద ఆన్సర్ బై అవర్ చీట్ కోడ్స్. మన చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అయితే గెస్ చేయండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఎందుకంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మనకి ఏంటంటే కొంచెం న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. సో చీట్ కోడ్స్ కూడా చాలా క్వశ్చన్స్కి అప్లికేబుల్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ మీరు చీట్ కోడ్స్ ద్వారా సాల్వ్ చేసినట్లయితే మనకి సో యాజ్ కంపేర్ టు ద బాటనీ అంటే బయాలజీతో కంపేర్ చేసుకుంటే చీట్ కోడ్స్ ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి. సో బయాలజీ దగ్గర మీరు టైం వేస్ట్ చేసుకునే బదులు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ అవ్వగొట్టుకుంటే ఏమవుతుందంటే సో నెక్స్ట్ బయాలజీ అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు బయాలజీ తెలిసిన క్వశ్చన్స్ మొత్తం మీరు ఫస్ట్ ప్రాసెస్లోనే పెట్టేస్తారు. సో నెక్స్ట్ మీరు ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ద్వారా ఆన్సర్స్ పెట్టారో నెక్స్ట్ వచ్చేసరికి అంటే బాటనీ అండ్ జువాలజీ చీట్ కోడ్స్. బాటనీ అండ్ జువాలజీకి సంబంధించిన చీట్ కోడ్స్ అయితే సో గైస్ మీకు ఏంటంటే ఎక్కువ చాలా ఏదైతే బైపీసీ వాళ్ళకు ఇచ్చారో పేపర్స్ దాంట్లో ఏంటంటే మనకి బాటనీ అండ్ జువాలజీ నుంచి ఎక్కువ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానివ్వండి అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కానివ్వండి సో ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో అవి ఎలా ఆన్సర్ చేయాలి మనకి తెలియకుండా అండ్ ఏదైతే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారో దాంట్లో నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. సో గైస్ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి సో ప్రీవియస్ పేపర్ అనమాట. సో ఇది ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆప్షన్స్ మీదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకవేళ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఒక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలిసినా మనం ఈజీగా అయితే ఆన్సర్ 100% ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఒక్కటి తెలిస్తే. సో ఒకటి కూడా నాకు తెలియదు అన్నట్లయితే మనం 50% అయితే ఆన్సర్ చేయొచ్చు. సో అంటే 50% ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ అయితే చేయొచ్చు అనమాట. సో అదేంటో చూద్దాం ఫస్ట్. మనకేంటంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి ఏదైతే సిమిలర్గా ఏవైతే ఉన్నాయని చెప్పేసి. సో ఏ అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ ఏ అండ్ 4లో ఏ. సో దీంట్లో వచ్చేసరికి ఈ 2 అయితే కొంచెం సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఏవైతే ఈ 2 ఉన్నాయి ఇవి 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండిటి నుంచి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఏది కరెక్టు ఏది రాంగ్ అన్న దాని గురించి అయితే మాట్లాడాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1 ఇచ్చారు అండ్ ఇక్కడ అయితే 3 అనేది ఇచ్చారు. సో ఇక్కడ 3 అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 అనేది ఇచ్చారు. సో దీంట్లో మనం ఎలా చూడాలి అంటే ఏవైతే వీళ్ళ ఆప్షన్స్ మనకి తెలియని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా సో మీరు ఏదైతే ఎలిమినేట్ చేశారు కదా సో ఆ ఎలిమినేట్ చేసిన దాంట్లో నుంచి అయితే వెతకాలన్నమాట. లైక్ ఏవైతే ఇవి ఎలిమినేట్ చేశారు కదా సో ఇక్కడ ఏవైతే 1 ఉంది ఈ ఎలిమినేట్ చేసిన దాంట్లో ఏమన్నా 1 ఉందా అని చెప్పేసి ఓకేనా 1 కానీ 2 కానీ ఉందా అని చెప్పేసి వెతకాలి. సో మనకి ఇక్కడ 2 ఉంది కదా 2 ఉందా లేదు అండ్ 1 ఉంది ఇక్కడ 1 ఉంది కదా ఏదైతే మనం ఎలిమినేట్ చేసి మిగిలిన వాటిలో 1 ఉంది కదా ఇక్కడ. సో ఈ దీంట్లో 1 లేదు అండ్ దీంట్లో 1 లైట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 ఉంది సో ఇక్కడ కూడా 1 ఉంది. సో ఇక్కడ 3 అనేది ఉంది ఇక్కడ 2 అనేది ఉంది. సో ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ కూడా 1 ఉంది ఓకేనా. సో అట్లా అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఆన్సర్ అవ్వడానికి అయితే ఎక్కువ ప్రాబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 లేదు ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి సో ఇదే ఆన్సర్ అయితే అవుతుందన్నమాట మనకి ఏదైతే ఇచ్చారో. సో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూడండి మీకు అర్థమవుతుంది కంపల్సరీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో అలా అనమాట ఏదైతే మనం ఎలిమినేట్ చేసామో సో వాటి నుంచి అయితే వెతకాల్సి ఉంటుందన్నమాట ఓకేనా. ఏవైతే మీరు సెకండ్ ప్రాసెస్ ఫస్ట్ 2 ఎలిమినేట్ అయితే చేయడం అయితే తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ ఆ 2 ఎలిమినేట్ చేసిన దాంట్లో ఇంకా క్వశ్చన్ అనేది కరెక్ట్ డ్యామ్ షూర్గా ఆన్సర్ ఏదైతే మనకు అవుతుందో సో అది తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి మీరు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు సిమిలర్గా ఏవైతే ఉన్నాయి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది ఇక్కడ 3 ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్ అయితే చెక్ చేద్దాం. ఇంకేమన్నా అంటే ఫస్ట్ కాకుండా సెకండ్ అయినా సిమిలర్గా ఉండొచ్చు కదా. సో 1 ఉంది ఇక్కడ 2 ఇక్కడ 4 ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఉంది ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ 5 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది అండ్ 3 ఉందని. సో ఏవైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఈ 2 అయితే సిమిలర్గా ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా ఏవైతే చెప్పానో ఇవి 2 అయితే మనకు కొంచెం సిమిలర్గా అయితే ఉన్నాయి. సో కాబట్టి మనకేంటంటే ఈ రెండిట్లో నుంచి ఆన్సర్ అయితే మనం ఇప్పుడు తీయాలి. సో చూడండి ఈ 2 అయితే కరెక్ట్ ఉన్నాయి. సో మనకి ఏదైతే ఆప్షన్ ఏ 2 ఉంది అండ్ ఆప్షన్ ఏ కూడా 2 ఉంది సెకండ్ దాంట్లో అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ డి అయితే ఏ ఉన్నాయో ఇక్కడ 3 ఉంది. సో ఈ 2 అయితే వదిలేసేద్దాం. సో మనం కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే బి అనేది ఇక్కడ 1 ఉంది ఇక్కడ సి అనేది 1 ఉంది ఇక్కడ సి అనేది 5 ఉంది ఇక్కడ బి అనేది 5 ఉంది అనమాట. సో అది చూద్దాం ఫస్ట్. సో మనకు వచ్చేసరికి మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ బాక్స్లో ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేయాలన్నమాట. సో ఈ బి అనేది ఏది కరెక్టో చూద్దాం ఫస్ట్. బి అనే దాంట్లో ఇక్కడ ఏముంది 4 ఉంది ఇక్కడ ఏముంది 1 ఉంది అంటే బి అయితే 1 అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్
సో ఒకసారి చూడండి అర్థం కాకపోతే. సో నెక్స్ట్ బాటనీ అండ్ జువాలజీ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేసిన తర్వాత మీకు లాస్ట్ ఏవైతే చాలా క్వశ్చన్స్ మిగులుతాయి అనమాట. సో మనకేంటంటే చీట్ కోడ్స్ ఏవైతే చీట్ కోడ్స్ ఉన్నాయో అవి ఎలా ఉంటాయి, మనకి టూ ఆప్షన్స్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్లు రెండు సేమ్ ఉంటాయి అనమాట. సో ఈ 2 సిమిలర్గా ఉంటాయి, ఫస్ట్ 2 అండ్ సెకండ్ 2 సిమిలర్గా ఉంటాయి. సో అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో 2 సిమిలర్గా అయితే ఉండవు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీస్ట్ ఆప్షన్ మెథడ్ నుంచి అయితే చేయాలి. అదేంటంటే మన ఫైల్ అండ్ టచ్ అనమాట. ఆ లీస్ట్ ఆప్షన్ మెథడ్ ఏంటనేది నేను చెప్తాను. సో దీంట్లో వచ్చేసరికి మీకు మొత్తం 160 క్వశ్చన్స్ వస్తాయి. 160 క్వశ్చన్స్లో మనకేంటంటే ఒక 40 క్వశ్చన్స్ ఏమో ఆప్షన్ ఏ ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఏమో ఆప్షన్ బి ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఆప్షన్ సి, 40 క్వశ్చన్స్ ఆప్షన్ డి అనేది ఉంటుంది. ఓకేనా. 40 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఈ 40 అంటే యాక్యురేట్గా అయితే ఉండవు, ఒక 5 క్వశ్చన్స్ అటు ఇటు ఉంటాయి అనమాట. సో పెట్టిన తర్వాత మీరు ఏదైతే పై 3 మెథడ్స్ ద్వారా క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేశారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ మొత్తం మీరు ఒకసారి కౌంట్ చేయండి. అంటే ఆప్షన్ ఏ అనేవి మీరు ఎన్ని పెట్టారు, అంటే ఆప్షన్ ఏ క్వశ్చన్స్ ఎన్ని పెట్టారు. సో దీంట్లో ఒకసారి నేను ఒక 25 క్వశ్చన్స్ అయితే పెట్టారు. ఆప్షన్ బి వచ్చేసరికి మీరు ఒక 30 క్వశ్చన్స్ అయితే పెట్టారు. ఆప్షన్ సి వచ్చేసరికి ఒక 20 క్వశ్చన్స్ అయితే పెట్టారు. ఆప్షన్ డి వచ్చేసరికి మీరు ఒక 6 ఆర్ 5 క్వశ్చన్స్ అనేది పెట్టారు. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలి, ఏదైతే లీస్ట్ ఆప్షన్ మీరు ఏదైతే పెట్టారో సో అది మిగతా క్వశ్చన్స్ మొత్తం కూడా మీరు డి అనేది పెట్టి రావాల్సి ఉంటుంది. డి పెట్టేస్తే ఎందుకంటే మనకి డి ఆప్షన్ ఉన్నవి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 40 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 40 అయినా ఉండొచ్చు, 35 అయినా ఉండొచ్చు, 45 అయినా ఉండొచ్చు, చెప్పలేమన్నమాట. సో మనం యావరేజ్గా 40 అని తీసుకుంటాం. సో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్స్ ఏమవుతాయంటే మీరు 6 to 5 క్వశ్చన్స్ మాత్రమే మీరు డి అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా. 5 to 6 క్వశ్చన్ మాత్రమే డి అనేది ఆన్సర్ పెట్టారు. సో మిగతా ఇంకొక 35 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఈ 35 క్వశ్చన్స్కి ఆప్షన్ అనేది డి అయ్యే ఉంటుంది. సో ఈ డి పెట్టించినట్లయితే మీకు ఈ 35 క్వశ్చన్కి డి ఆన్సర్ కాబట్టి సో ఆ మిగిలిన క్వశ్చన్ ఎన్నైనా ఉండే 60 క్వశ్చన్స్ మిగిలినా, 80 క్వశ్చన్స్ మిగిలినా, 70 క్వశ్చన్స్ మిగిలినా మీరు ఈ 70, 80, 60 అన్ని క్వశ్చన్స్ కూడా మీరు డి ఆప్షన్ పెట్టొస్తుంది. అంటే దీంట్లో మీకు 35 క్వశ్చన్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట. 35 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వడం జరుగుతుంది.